బియ్యం గోదాంల ఇష్యూపై వెన్నుపోటు పార్టీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. తన సతీమణితో కలిసి ఎవరి ఇంటికో వెళ్లి 50 కోట్లు కట్టినట్లుగా ఆధారాలుంటే బయట పెట్టాలని ఛాలెంజ్ చేశారు ఆయన. కనీసం ఇంట్లో ఆడవాళ్లను కూడా మర్యాదగా పలకలేనటువంటి సంస్కారహీనమైనటువంటి అధమ శ్రేష్ఠుడు. సాటి వారి ఇంట్లో ఆడవాళ్ళను కూడా ఆడపడుచులను కూడా సంస్కారవంతంగా ఉచ్చరించలేనటువంటి అధమ శ్రేష్ఠుడికి చెప్తున్నా. ఎవడో మావయ్య గడికి నేను మావిడిని తీసుకెళ్లి కాళ్ళ మీద పడి మావయ్య మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా. అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గడికి చెప్తున్నా. ఆ మావయ్య చంద్రబాబు అయితే, లోకేష్ అయితే, ఇంకెవడన్నా మా ఊరు మంత్రి నీ ఇష్టం. నువ్వు చెప్పేటువంటి ఆ మావయ్య గడికి కూడా చెప్తున్నా. ఎవడైతే నీకు చెప్పాడంటున్నావు కదా, ఆ మావయ్య గడికి కూడా చెప్తున్నా. మీరు మనిషి జన్మ ఎత్తితే, మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే ఛాలెంజ్ చేస్తా. నేను నా శ్రీమతి కలిసి మీ ఇళ్ళకు వచ్చి, ఎవడా మామయ్య గారి ఇంటికి వచ్చి ఒక్క ఫోటో, మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో సీసీటీవీలు ఉంటాయి కదా అందరి ఇళ్లలో, ఆ మామయ్య ఒకవేళ చంద్రబాబు అయితే, చంద్రబాబు ఇంటూ ఉండవా? చీమ చిట్టుకుమన్నా అన్ని రికార్డ్ అవుతాయి కదా. సీసీటీవీ ఫోటో బయట పెట్టండి. ఎందుకు నా మీద జాలి దయ్యా? ఈ తప్పుడు మాటలు ఎందుకు? ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మామయ్య గాడి ఎవడ మామయ్య ఆ మామయ్య గాడికి కూడా చెప్తున్నా. నీకు ఎవడ చెప్పాడు? ఆ మామయ్య గాడికి, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నా. మీకు చేతనైతే, చావుంటే, దమ్ముంటే, నిజంగా మీరు నీతి జాతి గలవాళ్ళైతే మా ఇద్దరు వీడియోలు, నేను నా భార్య వచ్చి ఎవడింటికి వచ్చామో ఆ ఇంటికి ఆ వీడియోలు బయట పెట్టండి.